యుద్ధం ఎంత క్షోభను మిగులుస్తుందో ఈ ఘటనే సజీవ సాక్ష్యం. కొన్ని దేశాల మధ్య జరిగే వార్ బాధిత కుటుంబాల్లో తీరని వేదన, శోకాన్ని మిగిలిస్తుంది. తాజాగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వారితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తాయి. సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో శత్రు దేశాలపై విరుచుకుపడుతోంది ఇరాన్. రెండు రోజుల క్రితం ఇరాన్పై మిసైల్స్తో దాడి చేసింది ఇజ్రాయెల్. హార్మోజ్గాన్ ప్రావిన్స్లోని మిరా పట్టణంలోని స్కూల్పై 3 మిసైల్స్తో దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ ఘటనలో చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారు. దక్షిణ ఇరాన్లోని ఓ స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముక్కుపచ్చలారని చిన్నపిల్లలు చనిపోయారు. వారికి ఏం పాపం తెలియదు, యుద్ధం అంటే ఏంటో కూడా తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న వారితో వాళ్లంతా బలయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 153 మందికి పైగా స్కూలు పిల్లలు చనిపోయారు. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తోంది. వారిలో చనిపోయిన చిన్నారుల డెడ్ బాడీస్ కు ఇవాళ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు వేల మంది పబ్లిక్ హాజరయ్యారు. చిన్నారుల మెమరీస్లను గుర్తు చేసుకుంటూ పబ్లిక్ నివాళులర్పించారు. యుద్ధం కారణంగా ఇంకెంతమంది చనిపోవాలంటూ చిన్నారుల తల్లులు రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. مادر شهید دعا برای امام زمان بکنه، او رو صدا بزنه، امام زمان قطعا نگاه میکنه. యుద్ధం ఎంత క్షోభను మిగిలిస్తుందో ఈ ఘటనే సజీవ సాక్ష్యం. కొన్ని దేశాల మధ్య జరగ వార్ బాధిత కుటుంబాల్లో తీరని వేదన, శోకాన్ని మిగిలిస్తుంది. తాజాగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వారితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తాయి. సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో శత్రు దేశాలపై విరుచుకుపడుతోంది ఇరాన్. 2 రోజుల క్రితం ఇరాన్పై మిసైల్స్తో దాడి చేసింది ఇజ్రాయెల్. హార్మోజ్గాన్ ప్రావిన్స్లోని మిరా పట్టణంలోని స్కూల్పై 3 మిసైల్స్తో దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ ఘటనలో చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారు. దక్షిణ ఇరాన్లోని ఓ స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముక్కుపచ్చలారని చిన్న పిల్లలు చనిపోయారు. వారికి ఏం పాపం తెలియదు, యుద్ధం అంటే ఏంటో కూడా తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న వారితో వాళ్లంతా బలయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 153 మందికి పైగా స్కూల్ పిల్లలు చనిపోయారు. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తోంది. వారిలో చనిపోయిన చిన్నారుల డెడ్ బాడీస్ కు ఇవాళ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు వేల మంది పబ్లిక్ హాజరయ్యారు. చిన్నారుల మెమరీస్లను గుర్తు చేసుకుంటూ పబ్లిక్ నివాళులర్పించారు. యుద్ధం కారణంగా ఇంకెంతమంది చనిపోవాలంటూ చిన్నారుల తల్లులు రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. مادر شهید دعا برای امام زمان بکنه، او رو صدا بزنه.